ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణమ్మ టీం అందరికీ నా బెస్ట్ విషెస్. ఎందుకంటే ట్రైలర్ చూశాను, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ గోపాల్కి, అలాగే యాక్ట్ చేసిన సత్యదేవ్కి, అలాగే మిగతా అధీరా అండ్ అర్చన మిగతా ఆర్టిస్టులందరికీ విషెస్ చెప్తున్నాను. అండ్ డైరెక్టర్తో పాటు ట్రైలర్ చూసినప్పుడు నాకు బాగా ట్రావెల్ అయింది భైరవ. సో మ్యూజిక్ కూడా చాలా ఇంపాక్ట్గా అనిపించింది. సో అది ఇంటెన్స్ ఉన్న సినిమా కాబట్టి దాన్ని త్రూ అవుట్ ఆ ఎండ్కి వచ్చినప్పుడు కూడా సత్యదేవ్ కూర్చున్న లాస్ట్ షాట్ మీద కూడా ఇచ్చిన బీజిఎం ఇంకా హాంట్ అవుతుంది నాకు. అండ్ నీ వాయిస్కి పెద్ద ఫ్యాన్, నీ మ్యూజిక్ కూడా నాకు చాలా ఇష్టం భైరవ్. ఆల్ ద బెస్ట్. అలాగే సత్యదేవ్ గురించి చెప్పాలంటే నిజంగా ప్రతి చిన్న పాత్ర నుంచి మొదలుకొని ఈరోజు హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అండ్ సరిలేరు టైంలో నిజానికి తను హీరోగా చేస్తున్నా కూడా ఒక చిన్న రోల్ అయినా కూడా వచ్చి చేశాడు. దట్ ఈస్ ద అంటే ఆయనకు ఉన్న రెస్పెక్ట్ అలాంటిది సినిమా మీద. సో థ్యాంక్ యూ సత్యదేవ్. అప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పానో లేదో అందుకని ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అంటే చాలా ఏ కథకైనా ఏ పాత్రకైనా సూట్ అయ్యే కట్అవుట్ వాయిస్ ఉండటం చాలా తక్కువ ఉంటుంది. సో అందులో సత్యదేవ్ కూడా ఒకడు. సో మంచి మంచి రోల్స్ చేయాలి, మంచి మంచి సినిమాలు చేయాలని నేను విష్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ ముఖ్యంగా కృష్ణ గారి గురించి చెప్పాలి. నాకు ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ వెల్ విషర్ అని చెప్పాలి. సో ప్రతి ఫ్రైడే నా సినిమా రిలీజ్ అయిన ప్రతి ఫ్రైడే నాకు వచ్చే ఫస్ట్ 4-5 కాల్స్లో కృష్ణ అన్నది ఉంటుంది. సో థ్యాంక్ యూ కృష్ణన్న. అలాగే ప్రతి ఫ్రైడే నేనే సినిమా టాక్ కనుక్కోవాలన్నా కృష్ణన్నకే చేస్తాను, చాలా ఓపెన్గా చెప్తారు. అండ్ ఈ సినిమా మీకు కూడా చాలా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే కొరటాల శివ గారు, సో ఈ సినిమాకి ముందుండి మెంటర్గా అలాగే ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టే ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఉంది ట్రైలర్ కానీ కంటెంట్ కానీ. సో మీకు కూడా ఫస్ట్ ఇది కాబట్టి మీరు ఇంకా ముందు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇలాంటి సినిమాలు మీరు ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నిజంగా సినిమా తర్వాత రివ్యూలు ఇస్తారు. మైత్రి రవి గారు ముందే రివ్యూ ఇచ్చారు. సో ప్రతి సినిమాకి మీరు వచ్చి ఇలా మైత్రి రివ్యూ అని ఒక పేరు పెట్టి ఒక రివ్యూ ఇవ్వండి, సినిమాకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. సో మీ రివ్యూకి తగ్గట్టు సినిమా కూడా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే May 10th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. IPL మ్యాచ్లు కొంపలే మునిగిపోవు 2 రోజులు అటు ఇటు అయితే. సో సినిమాలకు రండి, ఈవినింగ్ టైమ్స్ ఫస్ట్ షోలు సెకండ్ షోలు ఫోనుల్లో కూడా ఉంది కదా, మీరు ఆన్లైన్ స్కోర్స్ చూసుకోవచ్చు. దయచేసి సినిమాలకు వచ్చి ఈ సమ్మర్లో సినిమా నిజంగా May 10th రిలీజ్ అవుతుంది. సో కృష్ణమ్మ సినిమాని చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న రాజమౌళి గారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో నేను స్పీచ్ ముగించే ముందు ఒక 2 కోరికలు ఉన్నాయి నాకు. ఒకటి, కొరటాల శివ గారి స్పీచ్లో దేవర రిలీజ్ డేట్ చెప్తారని. అలాగే రాజమౌళి గారి స్పీచ్లో ఓపెనింగ్ డే ఎప్పుడు, ఓపెనింగ్ రోజు ఆయన సినిమా కథ చెప్తారు. అసలు ఏ జోనరు ఏం సినిమా తీస్తారని తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆ 2 ఎప్పుడో చెప్తారని కోరుకుంటున్నాను. అలాగే పెదరాయిలో ఒక డైలాగ్ ఉంది, మీకు గుర్తుందో లేదో. మోహన్ బాబు గారు డైలాగ్ తర్వాత MS నారాయణ గారు ఒక మాట చెప్తారు, జీవితంలో వినకూడదు ఒకటి, వినలేనేమో అనుకున్నది ఒకటి, చూడలేనేమో 2 చూశానని. ఈరోజు నేను ఆ 2 చూశాను. అక్కడి నుంచి ఒకటి, తెలుగు అంతంత మాత్రం రోజులు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు బ్రదర్, అది నేను అసలు వినకూడలేమో అనుకున్నాను. అలాగే యాంకర్లతో పాటు ఈక్వల్గా అధీరా అద్భుతమైన తెలుగు స్పీచ్ ఇచ్చింది, అది చూడలేమో అనుకున్నాను. థ్యాంక్ యూ అనిల్ గారు. సో డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు, అదే అంబిషన్తో వచ్చి ఇదే దర్శకులుగా కంటిన్యూ అవ్వలేని వాళ్ళు, ఇంకా ఇదే ఇండస్ట్రీలో అంటిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యాషన్ సినిమాని వదిలి వెళ్ళలేక. సో అలాంటి వాళ్ళు చాలామంది వెల్ఫేర్కి హెల్త్ఫేర్కి ఇది ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా సో మేమందరం ఎన్ని స్కిట్లైనా ఎన్ని డ్యాన్స్లైనా చేయడానికి రెడీ. సో ఫర్ అవర్ కమ్యూనిటీ. పోతే ఇప్పుడు కొత్త డేట్ ఏదో చెప్పారు, కొత్త డేట్ May 19th. ఏంటి నువ్వు ఏదో చెప్పాలనుకున్నా దగ్గర 19th రోజు IPL ఉందన్నా, ఒకసారి IPL గురించి మాట్లాడాలి. ఇప్పుడు నేను నిన్న ఎక్కడో మాట్లాడాను, ఏం మాట్లాడాను, బాగా హర్ట్ అయ్యావు నువ్వు కూడా. సో నువ్వు కూడా క్రికెట్ ఫ్యాన్ నాకన్నా బయట ఎక్కువ హర్ట్ అయ్యేది, దాని క్లారిఫికేషన్ ఇస్తాను. అంతేనా? థ్యాంక్స్. సో నేను కూడా హర్ట్ అయ్యాను. బీయింగ్ ఏ క్రికెట్ ఫ్యాన్ నేను నీకంటే బాగా హర్ట్ అయ్యాను, వాళ్ళకంటే బాగా హర్ట్ అయ్యాను వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే. ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ కాదు, బట్ ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ క్లారిటీ. నేను కరెక్ట్గా ఈవెంట్కి వెళ్ళబోయే ముందే ఏదో డిస్ట్రిబ్యూటర్ని కలవడం జరిగింది. సమ్మర్లో సినిమాలకి ఎవరు రావట్లేదు, థియేటర్స్ అన్ని బాగా ఇబ్బంది పడుతున్నాయి, చిన్న సినిమాలు బాగా ఆడాలి అది ఇదంటే, అది మేబీ ఆ ఎక్స్టెంపో లేదో మాట్లాడిన మాట తప్ప ఎవరిని హర్ట్ చేయాలని కాదు. సో ఐ వాంట్ టు కరెక్ట్ మై స్టేట్మెంట్. IPL చూడండి, చూసిన తర్వాత మీకు టైం ఉంటే మా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సో దయచేసి ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్. ఇదేదో నేను మీరు అఫెండ్ అయ్యారని నన్ను డిఫెండ్ చేసుకోవట్లేదు, హానెస్ట్గా హార్ట్ఫుల్గా కరెక్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు సో దీనికి నాకంటే ఎక్కువగా మన విజయ్ అండ్ అనుదీప్, జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్,
వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉండి చాలా స్కిట్స్ రాస్తున్నారు. సో ఎందుకంటే మేము మా స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నా కూడా వాళ్ళు గతం 15 రోజులుగా ఒక్కొక్క స్కిట్ని డైలాగ్స్ మొత్తం టైమింగ్స్ రాసుకుంటూ వచ్చి మాకు రిహార్సల్ చేయడానికి అనుకోండి విజయ్ ముఖ్యంగా అందరినీ ఇచ్చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ విజయ్ అనుదీప్ చేస్తున్నారు. అలాగే వశిష్ఠ కూడా పెద్ద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు, పెద్ద మెడ్లీ చేయబోతున్నాడు. చేయట్లేదా? చేస్తున్నాడు. వశిష్ఠ కూడా చేస్తున్నాడు. మరి హీరోయిన్, ఆయన హీరోయిన్ ఉంటే చేస్తా అన్నారు. సో ఆయన హీరోయిన్ వెతుకుతున్నాం వశిష్ఠ కోసం. అలాగే యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కానివ్వండి, అండ్ శైలేష్ కానివ్వండి, అండ్ శివ నిర్వాణ అయితే బాగా ఊపులో ఉన్నాడు. మంచి మాస్ ఐటమ్ చేస్తాడంట. సో అతను కూడా చేయడానికి రెడీగా ఉన్నాడు. సో వీళ్ళందరితో పాటు సో లేడీ డైరెక్టర్స్ కూడా డ్యాన్స్ చేస్తున్నారంట. అలాగే నందిని రెడ్డి కూడా సో తను ఒక స్కిట్ చేయబోతుంది. తను చేయనంటే కూడా నేను బలవంతంగా లాక్కొస్తున్నాను. అండ్ అలాగే హరీష్ శంకర్, యాక్చువల్గా May 4th అయితే హరీష్ శంకర్ యూఎస్లో ఉన్నాడు, తప్పించుకున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో డేట్ మారింది కాబట్టి ఖచ్చితంగా హరీష్ శంకర్ కూడా దీంట్లో రాబోతున్నాడు. అండ్ ఇప్పుడే గోపి మల్లేని కూడా బుక్ చేశాను, ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఏదో మ్యాంగ్లూరు వెళ్తాడంట, మ్యాంగ్లూరు వెళ్ళడానికి వెళ్ళలేదు, ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఏమి చేయనంటే కూడా నేనేం చెప్పారంటే వీరసింహారెడ్డి నీ సినిమా డైలాగ్ నువ్వు బాలయ్యబాబు డైలాగ్ చెప్పాను నన్ను వచ్చి. సో ఆయన కూడా వస్తారు. సో మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే తరుణ్ భాస్కర్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాడు. మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే డెఫినెట్లీ దట్స్ యూజ్ఫుల్ టు అవర్ కమ్యూనిటీ. సో దిస్ ఈస్ ద టైమ్ టు కమ్ అండ్ షో అవర్ యూనిటీ. సో ఫర్దర్గా ఈ ఈవెంట్ ఇది రేపు చేశాక అది గొప్ప ఈవెంట్ అవుద్దా, అది అంతంత మాత్రం ఈవెంట్ అవుద్దా మేము ఏం పట్టించుకోం. బట్ ₹1 వచ్చినా కూడా మా ప్రయత్నం డైరెక్టర్ కమ్యూనిటీకి ఉంటుంది. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ కంటిన్యూ చేయాలా లేదా అనేది డిపెండ్సింగ్ అపాన్ అప్పుడు సిచ్యువేషన్గా చూసుకొని చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ ఇయర్ మాత్రం దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన సందర్భంగా మనందరం కలుస్తాం, అందరం కలిసి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.